రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో 3వ రోజు ఇక్కడ ఎంతో హడావుడిగా జరుగుతోంది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ట్రంప్ కూడా రావడం జరిగింది. రేపు ట్రంప్ ప్రసంగం ఉన్న కారణంగా ఇక్కడ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఇవాళ మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేట్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తిగా వాళ్ళ స్టేట్ కి సంబంధించిన ప్లకార్డులతోని వాళ్ళ పార్టీషన్స్ లో ఎక్కడైతే అలాట్ చేసిన ప్లేసెస్ లో కూడా వాళ్ళందరూ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొన్న జరిగిన ట్రంప్ ఘటనను గుర్తుపెట్టుకొని ప్రత్యేకమైన సెక్యూరిటీ పర్పస్ లో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్క్లూజివ్ గా టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నామో అక్కడ వచ్చి ట్రంప్ రేపు మాట్లాడతారు. ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా వారందరూ కూడా వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా అందరూ కూడా అదే స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకమైన స్క్రీనింగ్స్ కూడా పైన అందరూ ఆడియన్స్ చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పెద్ద కన్వెన్షన్ కాబట్టి దాదాపు వేల సంఖ్యలో ఇక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ జరుగుతున్న దాన్ని చూసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ స్క్రీనింగ్స్ కి సంబంధించి ఒకవైపు, మరొక వైపు సెక్యూరిటీ పర్పస్ లో, అలాగే వాలంటీర్స్ కూడా ఎవరికి అలాట్ చేసిన రిజర్వ్డ్ సీట్లలో వాళ్ళకి ప్రత్యేకంగా కూడా అలాట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే 3వ రోజు ట్రంప్ సంబంధించిన రిపబ్లికన్ పార్టీ ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ అన్ని కూడా పొలిటికల్ కి సంబంధించిన మీటింగ్స్ అన్ని కూడా కంటిన్యూగా షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. మిల్వాకీ, స్వీటీ, ఓటో స్టూడియో.